సునాద స్వరము జనవరి 30. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. మరి ప్రార్థన గురించి దేవుడు మనకు అనుగ్రహించే న్యాయం గురించి అద్భుతమైన వాగ్దానమును ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పాడు. మరి ఒక విధవరాలు విసుకక నిత్యము మరి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వేడుకొని మొరపెట్టినప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి మరి ఆమెకు న్యాయం తీర్చినట్టుగా మరి అంతకంటే గొప్పగా దేవుడు తన ఏర్పరచుకున్న బిడ్డలు దివారాత్రము ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పక న్యాయము తీరుస్తాడని బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు న్యాయంగా మరి తీర్చే దేవుడు, ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు. ప్రతి ఒక్కరు కూడా మొరపెట్టిన వాళ్ళు ఎవరెవరు ఏది అడుగుతున్నారో ఆయన పైన ఆధారపడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయము తీర్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు. అందుకే మనం నిత్యం ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. కొన్నిసార్లు ప్రార్థించి ఇంకెంతకాలం ఎన్ని రోజులు ప్రార్థన చేయాలని ఆ విధంగా మనం అలసిపోకూడదు. కానీ ప్రతి విషయంలో ప్రతి అవసరత కొరకు అన్నిటి కొరకు దేవుని సన్నిధిలో ఆధారపడి ఆశ్రయించి ఆ విధవరాలు ఏ విధంగా పదే పదే వెళ్ళి న్యాయాధిపతిని అడిగిందో అదే విధంగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ప్రభు కోరుతున్నాడు. మరి మోషేను చూసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన మన్నా కురిపించబడింది, ప్రజలకు ఆహారం పొందుకున్నారు, నీళ్లను పొందుకున్నారు. ఏ అవసరం ఉన్నా మోషే దేవుని ఆశ్రయించి ఆయనను ప్రార్థించి పొందుకున్నాడు. మరి యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. అంత గొప్ప ప్రార్థన యెహోషువ మరి ప్రార్థించి జవాబు పొందుకున్నాడు. మరి దానియేలు ముమ్మారు ప్రార్థించినప్పుడు ఆ సింహము గుహ నుండి రక్షింపబడ్డాడు. ప్రార్థన అంత గొప్పది. అందుకే మనం నిత్యము ప్రార్థించాలి. మరి సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల్లో నుండి విడిపించబడ్డాడు. అందుకే మనం సంఘంగా కూడుకొని ప్రార్థించాలి. మరి కుటుంబంగా ప్రార్థించాలి, ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం రహస్యంగా ప్రార్థిస్తామో అప్పుడు ఆయన విని మనకు బహిరంగంగా జవాబిచ్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఏ అవసరత ఉన్నా ఏ అక్కరున్నా అలసిపోకుండా విసుకక నిత్యం ప్రార్థించండి. దేవుడు న్యాయం తీర్చే దేవుడు. ఆయన తప్పక ఆలకించి తగిన సమయంలో మనకు జవాబిస్తాడు. కాబట్టి అలసిపోకుండా ప్రార్థన చేస్తూ జవాబును పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మీరు న్యాయం తీర్చే దేవుడని మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. ఎవరు ఏ ప్రార్థన అంశాల కొరకు ఏ అవసరత కొరకు అడుగుచున్నారు ప్రభువా, వారు చేస్తున్న ప్రార్థన వారి మొరను ఆలకించండి, వారికి జవాబును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.